హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇల్లాలు. ఈరోజైతే ఒక చిన్న వ్లాగ్ అనమాట. అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ వీడియోలో చూద్దాము. ఆ రోజైతే అత్తయ్య, మామయ్య ఇద్దరే మార్నింగ్ యాదగిరిగుట్టకి వెళ్ళారు. ఇంకా పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల మేము ఎవరమైతే వెళ్ళలేదు. సో, అత్తయ్య వాళ్ళు ఆ రోజు ఈవినింగ్ వరకైతే వచ్చేసారు. అండ్ గిఫ్ట్ వచ్చేసి అత్తయ్యకి ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట. ఇంతకుముందు కంకణాలుండే, అది ఒకటి పోయింది పెళ్ళిలో. సో, అప్పటి నుంచి మళ్ళీ చేయించుకోలేదు అత్తయ్య. సో, ఈసారి మ్యారేజ్ డేకి మామయ్య అత్తయ్యకైతే ఈ 4 బ్యాంగిల్స్ అయితే కొనిచ్చారు. తనిష్క్‌లో తీసుకున్నారనమాట. సో, ఫైనల్‌గా ఆ రోజు ఈవినింగ్ అయితే మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాము. అంటే కేక్ కటింగ్ చేపిచ్చేసి రెస్టారెంట్‌కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో, కేక్ కటింగ్‌కి ముందు ఇలా అయితే జరిగిందనమాట. సో, చూస్తూ ఉండండి. ఫొటోస్ కంపల్సరీ కదా! సో, ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. అండ్ అప్పుడు సాహిత్యకి చాలా ఘోరంగా జలుబు ఉండే, వాటి వల్ల కళ్ళకి ఫుల్ ఊసులొచ్చాయన్నమాట. అంటే కళ్ళొచ్చాయంటారు కదా! అలా ఆహ్, ఒక 1 వీక్ అయితే తను చాలా ఇబ్బంది పడింది. కళ్ళు మొత్తం ఇట్లా ఉబ్బిపోయి ఉన్నాయన్నమాట. అసలు ఇట్లా స్టిక్ అయిపోయినాయి మార్నింగ్ లేచేసరికి అసలు. ఎవ్రీడే తనకి అసలు చాలా అంటే చాలా ప్రాబ్లమ్‌గా ఉండే అప్పుడు. తను ఆల్మోస్ట్ కోల్డ్ ఎక్కువ అయిపోయి అట్లా వచ్చింది అని చెప్పింది డాక్టర్ అయితే. ఆహ్, ఇంకా కేక్ అయితే మేము తీసుకొద్దాం అనుకున్నాము. ఆ లోపల ఆహ్, మామయ్య వాళ్ళ మరదలు పంపించారనమాట. వాళ్ళకి సర్ప్రైజ్‌గా. అంటే బావకి చెప్పారు, నేను పంపిస్తాను కేక్, మీరు తీసుకోకండి అని. సో, మేము ఇంకా తీసుకోలేదనమాట. అక్క అండ్ బావ అనైతే ఉంది కేక్ పైన. సో, వాళ్ళ మరదలు పంపించారు కాబట్టి అలా. నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. కేక్ కటింగ్ అయితే ఇంకా పిల్లలు ఇంకా అదే పనిలో ఉంటారు కదా! సాహిత్య చూడండి ఎంత కోల్డ్ ఉంది, అయినా మళ్ళీ కేక్ దగ్గరే నిలబడింది. వద్దంటే ఇంకా ఏడుస్తదని చెప్పేసి ఇంకా వదిలేసాను కాసేపు అలా. ఆ డాక్టర్ అన్నారు, అంటే నాజిల్స్‌లో మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోవడం వల్ల కళ్ళకి ఊసలొస్తున్నాయి. మీరు ఐస్‌లో డ్రాప్స్ ఎయండి. కొంచెం ఇట్లా నోస్‌ని ప్రెస్ చేస్తూ డ్రాప్స్ అయితే వేయండి అని చెప్పారు. సో, అట్లా ఒక 1 వీక్ 10 డేస్‌కి తనకి తగ్గింది కంప్లీట్‌గా. తర్వాత కూడా లైట్‌గా వచ్చాయి ఊసులు గానీ, ఇంత టైం పట్టిందనమాట. సో, ఫైనల్‌గా కేక్ కటింగ్ అయితే ఇట్లా జరిగింది ఇంకా. చూస్తుండండి. ఇంకా అత్తయ్య శారీ వచ్చేసి అది నార్మల్ శారీ. కాకపోతే అత్తయ్య దానికి సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తే ఇట్లా కుట్టించుకున్నారనమాట. అది వద్దు, అట్లా బాగుండదని చెప్పేసి ఇంకొక గ్రీన్ కలర్ బనారస్ క్లాత్ అనుకుంటా అది. సో, అట్లా తీసేసుకొని ఈ శారీ బ్లౌజ్‌కి వచ్చిన బార్డర్‌ని దానికి వేపించారు. చాలా నీట్‌గా కనబడుతుంది కదా! మంచిగా ఉంది కదా! కలర్ కాంబినేషన్. అంటే కాంట్రాస్ట్‌గా బ్లౌజ్ అట్లా వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నారనమాట. సో, కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అత్తయ్య వాళ్ళకన్నా ముందు మేమైతే నేహాన్‌కి తినిపించాము. కానీ నేహాన్ ఫీల్ అవుతూ ఉంటాడు. కరెక్ట్‌గా ఏదైనా పార్టీ టైంకి ఇంకా ఎవరో ఒకరు తిడతారు, నేహాన్ని మూడ్ ఆఫ్ అయిపోతాడు పాపం. వీళ్ళు ముగ్గురు ఉంటారు కదా చిన్న రాక్షసులు, నేహాన్ని తిప్పిస్తూ ఉంటారనమాట ఎప్పుడు. సో, ఫైనల్‌గా నేహాన్‌కైతే తిట్లు పడతాయి అట్లా. నేహాన్ని కూల్ చేద్దామని చెప్పేసి మేము నేహాన్‌కైతే ఫస్ట్ కేక్ పెట్టాము. తర్వాత ఇంకా అత్తయ్య, మావయ్యకి కేక్ కటింగ్ అంటే ఇవన్నీ మ్యాండేటరీ కదా! ఇంకా ఫొటోస్ ఇవన్నీ. సో, ఫైనల్‌గా కేక్ కటింగ్ ఇట్లా అయితే అయితుందనమాట. ఇంకా పిల్లలైతే అబ్బా! ఎంత వాళ్ళనైతే కంట్రోల్ చేయలేము. సర్లే పోనీ అని అప్పుడప్పుడు వదిలేస్తుంటాము. నార్మల్‌గా అయితే చాలా స్ట్రిక్ట్‌గానే ఉంటాము. దెబ్బలు కూడా పడతాయి. కొట్టకుండా అయితే ఉండలేము కదా! కొంచెం భయంలో సరే ఇంకా మనం వద్దులే వాళ్ళకి తినిపించొద్దు కేక్ అని తీసుకురాకపోతే ఇంకా మనం ఇవ్వకపోతే బయట ఎక్కువ అలవాటు అవుతారని చెప్పేసి ఇంకా వాళ్ళని అప్పుడప్పుడు అట్లా వదిలేస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీడమ్ ఇస్తేనే బెటర్ కదా! సో, మనం చెప్పినట్టు కొంచెమైనా వింటారు. మనం అసలుకే వాళ్ళని ఇంకా మొత్తం ఫుల్ స్ట్రిక్ట్‌గా పెంచితే వాళ్ళు బయట ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇంకా ఎక్కడైనా కేక్ కనబడినా ఆగకుండా అట్లా తినేస్తుంటారు. సో, ఫైనల్‌గా మనమే కొంచెం వాళ్ళకి అప్పుడప్పుడు తీసుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో, ఫైనల్‌గా ఇలా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఇవన్నీ సర్దేసి అక్కడి నుంచి ఆ టీపై తీసేసి సాహిత్య ఏడుస్తూనే ఉంది, దానికి ఇంకా ఇంకా కొంచెం కేక్ కావాలని. బట్ తొందరగానే తీసేసాం ఇంకా. ఆ టీపైని లోపల సర్దేసి ఇంకా మేము రెస్టారెంట్‌కి వెళ్ళడానికైతే రెడీ అవుతున్నాం అనమాట. మేమందరం రెడీగానే ఉన్నాము. బావకి ఆ రోజు కొంచెం ఎక్కువగా వర్క్ ఉండి మేము రెస్టారెంట్‌కి వెళ్ళేసరికి 9 అయిపోయింది.
సో, ఫైనల్‌గా అక్కడ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్‌కి అయితే వెళ్ళామనమాట. సో, ఇది కొంచెం ఎప్పుడూ మాకు ఫేవరెట్ అనమాట ఈ రెస్టారెంట్. కొంచెం బిర్యానీ అట్లా ఫుడ్ అట్లా అయితే బావుంటుంది. సో, ఫైనల్‌గా ఇలా అయితే అత్తయ్య వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. మావయ్య అయితే మా అందరికి ట్రీట్ ఇచ్చారు. సో, ఇదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.